ప్రాచీన కాలంలో దేవతలు మనుషుల మధ్య సంచరించిన రోజుల్లో రాక్షసులు మహాసామ్రాజ్యాలను పాలించిన రోజుల్లో ప్రపంచం ఎప్పుడూ చూడని అతిశక్తివంతుడైన యోధరాజు జీవించాడు. అతడే లంకేశ్వరుడు. రావణుడు 10 తలలతో జన్మించినవాడు, సమస్త విద్యలలో నిపుణుడు, స్వర్గాలనే జయించినవాడు. కాని అతని హృదయంలో దాగిన అంధకారం అతని పతనానికి కారణమైంది. ఒక దురదృష్టకరమైన రోజు రావణుని దృష్టి అయోధ్య యువరాజు శ్రీరాముని ప్రియ భార్య సీతాదేవిపై పడింది. అహంకారంతో మునిగిపోయిన రావణుడు తాను ఓ మునిగా వేషం వేసుకొని ధర్మపరాయణురాలైన సీతను మోసగించి అపహరించాడు. ఆమెను తన బంగారు కోట లంకలో బంధించాడు. సీతను కనపడక రాముడు తెలుసుకున్నప్పుడు భూమి అంతా కంపించినంతగా అతని దుఃఖం ప్రబలింది. హాయితం కాని రాముడు రావణుడిని ఎలా జయించగలడు? రావణునికి 10 తలలు, ఒక తల కోసినా మరొకటి మళ్లీ పుడుతుంది. అతడు చేసిన ఘోర తపస్సుతో బ్రహ్మదేవుని నుండి దాదాపు అమరత్వం పొందాడు. సాధారణమైన ఆయుధాలు అతనికి ఏమీ చెయ్యలేవు, సాధారణ వ్యూహాలు అతన్ని ఓడించలేవు. ఈ అసాధ్యమైన సవాలు గుర్తించిన రాముడు ఒక అపూర్వమైన నిర్ణయం తీసుకున్నాడు. 9 రోజులు 9 రాత్రులు ఆయన దుర్గాదేవిని, దేవీ శక్తిదుష్టనాశిని బలానికి మూలమైన తల్లిని ఆరాధించాడు. పూజలు చేశాడు, హోమాలు చేశాడు, ఆమె ఆశీర్వాదం కోసం తపస్సు చేశాడు. 9వ రాత్రి రాముని భక్తి పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు దుర్గాదేవి తన మహోజ్వల రూపంలో ప్రత్యక్షమైంది. నా కుమారా, అంది ఆమె విశ్వగర్జనల వంటి స్వరంతో, నీవు పరిపూర్ణ భక్తిని చూపించావు. రేపు దశమినాడు విజయదశమి రోజు నీ బాణాల్లో నా శక్తి ప్రసరిస్తుంది. దైవధర్మం ముందు దుష్టత్వం నిలవలేడు. 10వ రోజున ఉదయం రాముడు లంక యుద్ధరంగంలో నిలబడ్డాడు. రావణుడు తన పూర్తి భయంకర రూపంతో బయలుదేరాడు. 10 తలలు గర్జిస్తున్నాయి, 20 చేతులు ఘోరాయుధాలను పట్టుకున్నాయి. అతని ఉనికే ఆకాశాన్ని చీకటిగా మార్చింది. కాని ఈసారి రాముడు భిన్నుడు. దివ్యశక్తి అతని రక్తనాళాల్లో ప్రవహిస్తోంది. భూమి కంపించే యుద్ధం జరిగింది. రావణుని తలలు ఒక్కొక్కటిగా నరికినా మళ్లీ పుట్టాయి. ఆ సమయాన రాముడు విభీషణుడు చెప్పిన రహస్యం గుర్తుపెట్టుకున్నాడు. రావణుని అమరత్వ రహస్యం అతని నాభిలోని అమృతకుండంలో ఉంది. దివ్యశక్తితో కూడిన పరిపూర్ణ లక్ష్యంతో రాముడు తన చివరి బాణాన్ని వదిలాడు. ఆ బాణం ఆకాశంలో ఒక ఉల్కలా దహనమై దూసుకెళ్లి రావణుని హృదయాన్ని ఛేదించి అతని శక్తిమూలాన్ని ధ్వంసం చేసింది. 10 తలల రాక్షసుడు నేలకూలి మరణించాడు. అతని భయంకర పాలన శాశ్వతంగా అంతమైంది. ఆకాశంలో దేవతలు పుష్పవర్షం కురిపించారు. అందుకే నేటి ఉత్తర భారతదేశంలో దసరా రోజున రావణుడి 10 తలలతో కూడిన విగ్రహాలను నిర్మిస్తారు. సాయంకాలం వాటిని దహనం చేస్తారు. ఆ అగ్నిజ్వాలలు ఆకాశాన్ని తాకుతూ రాముని విజయబాణాన్ని గుర్తుచేస్తాయి. పిల్లలు ఆశ్చర్యంతో చూస్తారు. కుటుంబాలు సంతోషంగా ఉత్సవం జరుపుకుంటారు. ఎంత శక్తివంతంగా కనిపించినా దుష్టత్వం చివరికి నశిస్తుంది. దైవబలంతో కూడిన ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది అని గుర్తుచేసుకుంటారు. రావణుని ప్రతిమ దహనం మనకొక బోధ ఇస్తుంది. మనలో ప్రతి ఒక్కరిలో 10 తలల రూపంలో అహంకారం, కోపం, లోభం, అసూయ, గర్వం, మమ కారం, భయం, ద్వేషం, స్వార్థం, అన్యాయం దాగి ఉన్నాయి. దసరా అనేది ఆ అంతర్గత రాక్షసులను దహనం చేసి విజేతలుగా మారే అవకాశం.